నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. ఖరీఫ్ కోసం ఆశల విత్తనాల్ని బతుకు పొలాల్లో చల్లడానికి రైతన్న సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే ఖరీఫ్కు అందించే ఎరువులను కేంద్రం ఖరారు చేసింది. విద్యుత్ కోతలు ఉండవని రాష్ట్ర ప్రభుత్వాలు భరోసా ఇస్తున్నాయి. బ్యాంకు రుణాలపై రైతుల్లో ఉన్న భయాందోళనలు ఇంకా తొలగలేదు. మార్కెట్లో నకిలీ నాసిరకం విత్తనాలు చలామణి అవుతున్నాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సాగునీటి ప్రాజెక్టులు పూర్తయి పొలాలకు సరిపడా నీరు ఎప్పుడంతుందో తెలియని పరిస్థితి. ప్రకృతి ఎప్పుడు కన్నెర చేస్తోందో అన్న అనుమానం రైతులను వెంటాడుతూనే ఉంది. ఈ నేపథ్యంలో రైతాంగం ఖరీఫ్కు సన్నద్ధమవుతున్న తీరుపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు కేసీ యశ్వంత్ గారు, వ్యవసాయ రంగ విశ్లేషకులు కె రాములు గారు, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ డిప్యూటీ డైరెక్టర్ టి హరిశ్చంద్ర ప్రసాద్ గారు, స్టాడ్ సంస్థ నిర్వాహకులు, వ్యవసాయ రంగ నిపుణులు ఎన్ వేణుగోపాల్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా నాయకులు. యశ్వంత్ గారు, ఋతుపవనాల రాక దగ్గర పడింది. ఇప్పుడు నైరుతి ఋతుపవనాలు జూన్ 10వ తేదీ కల్లా ఉభయ తెలుగు రాష్ట్రాలను తాకవచ్చని భారత వాతావరణ శాఖ వివరిస్తుంది. మరి ఈ పరిస్థితుల్లో ఖరీఫ్ సాగుకు రాష్ట్ర రైతాంగం ఏ విధంగా సంసిద్ధంగా ఉండాలి? ఖరీఫ్ కోసము రైతాంగం ఎలాగూ సంసిద్ధంగానే ఉంటారు, కానీ ప్రభుత్వం కూడా అందుకు సమానంగా సంసిద్ధంగా ఉండాలి. రైతులు ఆశించేది ముఖ్యంగా 5: ఒకటి విత్తనాలు, ఎరువులు, సాగునీరు, విద్యుత్ శక్తి, పరపతి. ఈ 5 కానీ కరెక్ట్గా సకాలంలో అందించగలిగితే రైతులు వాళ్ళ యొక్క ప్రయోజనాలన్నీ కూడా మనం ప్రభుత్వము తీర్చినట్టు అవుతుంది. ప్రధానంగా విత్తన సమస్య, విత్తనాల విషయం తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ విషయంలో 6.5 లక్షల క్వింటాల విత్తనాలు రెడీగా ఉందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తుంది. 5 లక్షల క్వింటాల వేరుశనగ విత్తనాలు, అలాగే 1.5 లక్ష క్వింటాల వరి విత్తనాలు రెడీగా ఉన్నాయి. ప్రధానమైనటువంటి రాయలసీమ 4 జిల్లాలోనే ఎక్కువ వాడకం ఉంది. అంటే 4 లక్షల క్వింటాల వరకు వేరుశనగ విత్తనాలు ఈ రాయలసీమ 4 జిల్లాలోనే సరిపోతాయి. ఇంకా మైన్యూట్కి వెళ్తే అనంతపురం జిల్లాలోనే 3 లక్షల క్వింటాల విత్తనాలు కావాల్సిన అవసరం ఉంది. అది రేపు 25 అంటే ఈ మంత్ 25 నుంచి మొదలుపెట్టి జూన్ 1st వీక్ అయిపోయే లోపల వరకు డిస్ట్రిబ్యూట్ చేస్తారని చెప్తున్నారు. ఇవే కాకుండా గ్రీన్ మాన్యూర్ అంటే పచ్చి రొట్ట విత్తనాలు అంటారు, అంటే జీలుగా, జనుము లాంటి విత్తనాలు కూడా 50% రాయితీతో కూడా అందించడానికి ప్రభుత్వం సమాయత్తం అవుతుంది. వీటితో పాటుగా పప్పు దినుసుల విత్తనాలు అంటే కంది, మొక్కజొన్న లాంటి విత్తనాలు కూడా రాయితీతో 2,500 రూపాయల రాయితీతో ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నాయి. ఇవే కాకుండా ఎరువుల విషయానికి వస్తే తెలంగాణ ప్రభుత్వానికి ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం నుంచి 19.5 లక్ష టన్నుల ఇండెంట్ పెడితే 18 లక్షల టన్నుల వరకు ఇస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రామిస్ చేసింది. అదేవిధంగా కొంచెం ఎక్కువ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్కి 13 జిల్లాలు అయినందువలన ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అది కూడా కాక సాగునీరు విషయానికి వస్తే సాగునీరులో ఎలాగూ అంటే ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ కాలువల మీద అంటే నిజాం సాగర్ ప్రాజెక్టులు, వివిధ రకాల ప్రాజెక్టుల మీద ఆధారపడి వ్యవసాయం చేసే వారికి కొంచెం ఇబ్బంది ఏమి ఉండదు. కానీ వర్షాభావం మీద ఆధారపడి వ్యవసాయం చేసే వాళ్ళకే ఇబ్బంది. అది కూడా చూస్తున్నాం. అంటే ఎల్నినో ప్రభావం అనుకోని ప్రభుత్వం ఆల్రెడీ సమాయత్తం అవుతుంది. ఇవే కాకుండా విద్యుత్ శక్తి విషయానికి వస్తే తెలంగాణ కొంచెం వెనుకబడి ఉంది. అంటే 7 గంటలు మాత్రమే ఇస్తున్నారు. అది ఇంకొంచెం పెంచాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్లో సఫిషియెంట్గానే విద్యుత్ అవైలబుల్ ఉంది, 9 గంటల వరకు ఇస్తున్నారు. ఇక రుణాల విషయానికి వస్తేనేమో ఎలాగో కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ 8.5 లక్షల కోట్ల రూపాయలు వ్యవసాయ రుణాలకి ప్రకటించి ఉన్నారు. సో అందువల్ల ఈ సంవత్సరం పెద్ద ఎత్తున రైతులకు రుణాలు లభించే అవకాశం ఉందని భావించవచ్చు. నెగటివ్ ఇష్యూస్ కి వస్తే కల్తీ విత్తనాల వలన రైతులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు, ఎన్నో విధాలుగా లాస్ అవుతున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రైతాంగంపై ఎప్పటికప్పుడు ప్రకృతి కందర చేస్తూనే ఉంది. మరోవైపు చూసినట్టయితే సాగునీటి కష్టాలు కూడా తప్పిడట్లేవు. మరి ఈ పరిస్థితుల్లో ఖరీఫ్ సాగు విషయంలో రైతులు ఎలాంటి పద్ధతులు అవలంబించాలి? ఈ విషయంలో రైతాంగానికి ప్రభుత్వం అన్ని విధాలా ఏ విధంగా భరోసా కల్పించాలి? సాగునీటి విషయానికి వస్తే ఎక్కువ 60% మన వ్యవసాయం మొత్తం కూడా వాతావరణం మీద అంటే ఋతుపవనాల మీద ఆధారపడి ఉంది. లాస్ట్ ఇయర్ 35% ఎలాగూ తగ్గిపోయింది వర్షపాతం. ఈ సంవత్సరం కూడా 12 నుంచి 15% వరకు తక్కువ ఉందని చెప్తున్నారు. అయితే ఒక మంచి సూచన ఏంటంటే సకాలంలో ఋతుపవనాలు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. సో దీని ప్రకారంగా రైతులందరూ కూడా సమాయత్తం అవ్వాలి. అయితే దీంట్లో కూడా కొంత డ్రై స్పెల్స్ అనే ఒక భయం ఉంది. అంటే వాతావరణంలో ప్రకారం ఇప్పుడైతే వర్షాలు పడతాయి, కానీ ఒక 1 మంత్ 15 రోజుల నుంచి 1 మంత్ వరకు మళ్ళీ వర్షాలు పడకుండా ఆగిపోతాయి. వానల విరామం. ఈ టైంలో ముందుగానే అదను చూసుకోకుండా ముందుగానే ఎగ్జైట్ అయిపోయి విత్తనాలు వేసేసి అన్ని పెట్టుబడులు పెడితే 15 రోజు నుంచి 20 రోజులు 30 రోజుల వరకు వర్షాలు పడకపోతే ఇప్పుడు పెట్టే ఖర్చు అంతా కూడా వేస్ట్ అవుతుంది. అందువల్ల వ్యవసాయ అధికారులు, విస్తరణ అధికారులు ఆల్రెడీ అలర్ట్ చేస్తున్నారు, చెప్తున్నారు డ్రై స్పెల్ వచ్చే అవకాశం ఉంది, మీరు అదును చూసుకొని అంటే మంచి వర్షాలు అవన్నీ చూసుకొని కొద్దిగా లేట్ అయినా పర్వాలేదు అదును చూసుకొని ఏమని చెప్తున్నారు. వీటితో పాటు ఎరువుల విషయానికి వస్తే
మిగతా ఏంటి విత్తనాలు ఎరువులు కూడా సమాయత్తం చేయాలి. విత్తనాల విషయంలో ఏంటంటే కల్తీ విత్తనాలు 1983 విత్తన చట్టం ప్రకారము ఏవో కొన్ని తనిఖీలు చేస్తున్నారు, కానీ సాధ్యమైనంత వరకు కల్తీ విత్తనాల మీద శిక్షలు పడే అవకాశం లేదు. 2012 విత్తన చట్టంలో కొన్ని మార్పులు, కొన్ని డ్రాఫ్ట్ చేశారు. అంటే కల్తీ విత్తనాలు తయారు చేసిన పంపిణీ చేసిన వారికి 5,000 నుంచి 25,000 వరకు జరిమానా విధించాలి. అలాగే పంట మొలకెత్తని విత్తనాలు పంపిణీ చేసిన వారికి 2 లక్షల వరకు జరిమానా విధించాలి. ఇటువంటివన్నీ జరగటం లేదు. భూమి సాగు విషయానికి వస్తే రైతులు ఎలా ఉన్నారంటే ఎన్నో సంవత్సరాలుగా ఒక ట్రెడిషనల్ ఫార్మాట్కి అలవాటు పడ్డారు. ఎక్కువగా వాడేది యూరియా మన ఇన్స్టాల్డ్ కెపాసిటీ వచ్చి 2,20,00,000 టన్నులు మాత్రమే. కానీ అది ప్రతి సంవత్సరం 9 నుంచి 10% పెరిగిపోతూ ఉంది. అంటే యాక్చువల్గా 3 కోట్ల టన్నుల వరకు అవసరం అవుతుంది. అయితే ఈ 70 నుంచి 80 లక్షల టన్నులు ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. ఇది కూడా ఈ పద్ధతి మారాలి. ఎందుకంటే కేవలము భూసార పరీక్షల్లో ఎన్కేపీ అంటే నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియమే కాకుండా ఇంకా మైక్రో న్యూట్రియంట్స్ ఉంటాయి. ఆ మైక్రో న్యూట్రియంట్స్ కూడా ఏమున్నాయని ఐడెంటిఫై చేసి ప్రభుత్వం సాయిల్ టెస్ట్ చేసి ఆ న్యూట్రియంట్స్ తప్పనిసరిగా అందించాలి. ఇవే కాకుండా వ్యవసాయ విస్తరణ అధికారులు అన్ని జిల్లాల్లో సమాయత్తపరిచి ఎరువులు సకాలంలో అందుబాటు అవుతున్నాయా లేదా పరీక్షించుకొని ఆ గోడౌన్లో బఫర్ స్టాక్స్ కరెక్ట్గా ఉన్నాయో చూసుకొని బ్లాక్ మార్కెట్ తరలిపోకుండా కరెక్ట్గా చర్యలు తీసుకుంటే ఈ ఖరీఫ్ని ఈజీగా అధిగమించవచ్చు. పొలంలో విత్తు నాటినప్పటి నుంచి ఫలసాయాన్ని అమ్ముకునేదాకా ప్రభుత్వం అన్ని విధాలు ఆదుకోవాలి. రాబోయే ఖరీఫ్లో రైతుకు కావలసిన రుణ సాయం, విత్తనాలు, ఎరువులు, విద్యుత్తు, సాగునీరు సకాలంలో అందించాల్సిన అవసరం ఉందని చర్చలో పాల్గొన్న నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.